వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ మోహన్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీపై 11 కేసులకు పైగా నమోదు కాగా అన్ని కేసుల్లోనూ కోర్టులో ఊరట లభించింది. దీంతో విజయవాడ సబ్ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. 137 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సునీత, ఏదో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గన్నవరం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయితే మాత్రం ఈ రోజు కొంచెం అస్వస్థతకి గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కొంచెం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది గురైనటువంటి వంశీని హఠాహుటిన విజయవాడలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైతే గత 137 రోజులు కూడా అతను జైలు రిమాండ్ ఖైదీగా విజయవాడలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈ మధ్యనే బెయిల్ పై అయితే మాత్రం విడుదలయ్యారు. దీంతో కూడా గతంలోనే అంటే జైలు జీవితం గడుపుతున్నప్పటికే అతనికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి జైలు నుంచి కూడా విడుదలయ్యి అప్పటికే హాస్పిటల్ నుంచి కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందారు. ఏదైతే శ్వాస తీసుకోవడంలో అదేవిధంగా కొంత ఊపిరితిత్తుల సమస్య ఉందని చెప్పేది అయితే మాత్రం అప్పుడు ఉన్నటువంటి వైద్యులు కూడా తెలిపారు. దీంతో కూడా ఈ రోజు మరొకసారి కూడా సేమ్ అదే అస్వస్థతకు గురవడంతో కూడా మరోసారి కూడా విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైతే మాత్రం 11 కేసులో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి అన్ని కూడా మధ్యంతర బెయిల్ అయితే మాత్రమే లభించింది. దీంతో కూడా కొన్ని కండిషనల్ బెయిల్ అయితే ఇచ్చారు. ఇప్పటికైతే మాత్రం వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి మాత్రం హెల్త్ బులెటిన్ అయితే మాత్రం ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మాత్రం వల్లభనేని ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం నిలకడగానే ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా వైద్యులు చెప్తారు. ఏదైతే తీవ్రమైన శ్వాస తీసుకున్న పరిస్థితులను మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. ఏదైతే అప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ తో పాటుగా గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ల్యాండ్ ఆక్రమణ సంబంధించుకోవచ్చు. అదేవిధంగా సుమారు 11 కేసులు అయితే మాత్రం రిమాండ్ ఖైదీగా అయితే మాత్రం ఉన్నారు. దీంతోనే 11 కూడా బెయిల్ లభించినప్పటికీ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే మంజూరు చేశారు. దీంతోనే ఏదైతే అతనికి కొంత మేర కూడా ఊరట లభించింది అనుకున్న సమయానికి కూడా ఇదొక మళ్ళీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి మాత్రం అధికారులు వైద్యులు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం విజయవాడలో నుండి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని చెప్పేసి అయితే మాత్రం అటు వైద్యులు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, అయితే యశ్వంత్, ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? అదే సేమ్ వంశీ హెల్త్ బులెటిన్ అయితే ఏదైతే ఉన్నప్పటికీ కూడా శ్వాస తీసుకోవడంతో పాటుగా తీవ్రమైన లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి అయితే మాత్రమే ఇటు వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆరోగ్య హెల్త్ బులెటిన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు వంశీ ఆరోగ్యాన్ని మొత్తం కూడా వైద్యులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా కూడా తన ట్రీట్మెంట్ కూడా అన్ని విధాలుగా అందిస్తున్నామని చెప్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా వచ్చి విజయవాడలో ఉన్నటువంటి వంశీని కూడా నాయకులు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అతనికి ఆరోగ్య పరిస్థితిపై కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అడిగి తెలుసుకుని ఇదన్నిటినీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దాన్ని ఆరోగ్య తొందరగా కోలుకోవాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు చెప్తున్నారు. ఇప్పటికైతే మాత్రం ఇటు బంధువులు కానివచ్చు, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర చేరుకొని వంశీ హెల్త్ అప్డేట్స్ అన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం ఇటు వైద్యులు అయితే మాత్రం వంశీకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు. కానీ పూర్తి హెల్త్ బులెటిన్ అనేది మాత్రం సాయంత్రం 7 లేదా 8 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సునీత, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.